పిల్లలు, మీరు రాత్రివేళ బయటకు వెళ్ళినప్పుడు ఆకాశంలో ఏం చూస్తారు? అవును, చందమామ కదూ. ఆకాశంలో ఇంకా ఏం చూస్తారు? వేల కొద్ది నక్షత్రాలు ఆకాశంలో మిణుకు మిణుకుమంటూ మెరవటం చూస్తారు కదూ. నక్షత్రాలు మండుతున్న వాయువులతో నిండిన పెద్ద గోళాలు. అవి మనకు వేడిమిని, కాంతిని ఇస్తాయి. అవి మనకు చాలా దూరంలో ఉండటం వలన మిణుకు మిణుకుమంటూ కనిపిస్తాయి. మరి పగలు మనం ఆకాశంలో ఏం చూస్తాం? సూర్యుడు కదా. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. ఇది మనకు వేడిని, కాంతిని ఇస్తుంది. సూర్యుడు మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే సూర్యుడు లేకుండా మనకు వేడి గాని, కాంతి గాని ఉండవు. సూర్యుడు లేక ఈ భూమి చాలా చల్లగా అవుతుంది. ఇక్కడ ప్రాణులుండలేవు. సూర్యుని మీద ఒక చిన్న జోక్ చెప్తాను, వినండి. చిన్ను: మీను, సూర్యుడి దగ్గరకు వెళ్దాము. మీను: బాబోయ్, అక్కడ వేడి కదా. చిన్ను: అయితే ఏంటి, రాత్రిపూట వెళ్దాం. జోక్స్ పక్కన పెట్టి మనం రాత్రి సూర్యుడిని చూడకపోయినా సరే, సూర్యుడు ఎప్పుడూ మండే పెద్ద బంతిలాంటి అగ్నిగోళం. ఇది చాలా పెద్దదిగా, అంటే భూమి కంటే 109 రెట్లు పెద్దది. మన అంతరిక్షంలోకి వెళ్ళి భూమిని చూస్తే ఇలా కనిపిస్తుంది. ఒక పెద్ద అందమైన నీలిరంగు బంతిలాగా ఉంటుంది. దీనిపైనే మనం ఉంటున్నాము. పిల్లలు, ఈ భూమి చూడండి, ఎంత అందంగా ఉందో కదా. భూమి ఒక గ్రహం. గ్రహం అంటే ఏంటి? గ్రహం అంటే నక్షత్రం చుట్టూ తిరిగే గోళాకారంలో ఉండి తన స్వంత కాంతి లేనిది. ఉదాహరణకు భూమి సూర్యుని చుట్టూ తిరిగే ఒక గ్రహం. అది తనంతట తాను కాంతినివ్వలేదు. సూర్యుడనే నక్షత్రం చుట్టూ తిరిగే ఈ భూమి సూర్యకాంతితో ప్రకాశవంతమవుతుంది. సూర్యుడు సూర్యుని చుట్టూ తిరిగే 8 గ్రహాలు, వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు కలిపి సౌర కుటుంబం అవుతుంది. ఈ వీడియోలో చూపించినట్లు చాలా రకరకాల సైజుల్లో బంతుల్లాంటివి ఒక పెద్ద పసుపు రంగు బంతి చుట్టూ తిరుగుతున్నాయి. చూసారా? మధ్యలోనున్న ప్రకాశవంతమైన ఆ పెద్ద బంతి సూర్యుడు, దాని చుట్టూ తిరుగుతున్నవి గ్రహాలు. ఈ గ్రహాల కదలికలు రకరకాల రంగులతోనున్న చిన్న చుక్కల్లాగా ఈ వీడియోలో కనిపిస్తుంది. రకరకాల గ్రహాలు వాటి స్వభావాల గురించి సూర్యునికి దగ్గరగా నుండే గ్రహం నుంచి దూరంగా ఉండే గ్రహం వరకు నేర్చుకుందాం. సరేనా పిల్లలు? సూర్యునికి దగ్గరగా ఉండే అతి చిన్న గ్రహం పేరు మెర్క్యూరీ. ఇది సూర్యునికి చాలా దగ్గరగా ఉండటం వలన దీనిపై సూర్యకాంతిని ఆపే వాతావరణం లేదన్నందున ఇది చాలా వేడిగా ఉంటుంది. దీని తర్వాత ఉన్న గ్రహం పేరు వీనస్. ఇది చాలా వేడిగా ఉండే గ్రహం. ఎందుకంటే దీనిపైనున్న దట్టమైన వాతావరణం ఒక దుప్పటిలా వేడిని అలానే ఉంచుతుంది. ఎంత వేడిగా అంటే లోహాలను కూడా కరిగించేదంతా. ఇది అన్నిటిలో చాలా ప్రకాశవంతమైన గ్రహం. ఎందుకంటే దీనిపైనున్న దట్టమైన మేఘాలు సూర్యకాంతిని తిప్పి పంపటం వలన ఇది మన భూమి నుంచి పగలు, రాత్రి కూడా కనిపిస్తుంది. దీని తర్వాత గ్రహం మన భూమి. ఈ గ్రహం మీదే ప్రాణులున్నాయి. ఎందుకంటే ఈ గ్రహంపై ఎక్కువ వేడి లేక ఎక్కువ చలి ఉండదు. ఈ నీలి రంగులో ఉన్న
భాగం అంతా సముద్రమే. భూమిలో 2/3 వంతు నీరే. భూమి గురించి మనం ఇంకొక చాప్టర్లో చదువుకుందాం, సరేనా? భూమి తర్వాతి గ్రహం మార్స్. దీని ఊపిరితలంలో ఎర్రని ధూళితో నిండిన మట్టి వలన దీనిని ఎర్రని గ్రహం అంటారు. ఇది భూమిలో సగం సైజు ఉంటుంది. తర్వాతి గ్రహం జూపిటర్. ఇది అన్ని గ్రహాలకు రాజులాంటిది. సౌర కుటుంబంలోనున్న అతి పెద్ద గ్రహం ఇది. ఎంత పెద్దదంటే మనమంతా ఉంటున్న భూమి పెద్దది అనుకుంటే ఇది దానికంటే 11 రెట్లు పెద్దది. జూపిటర్ రంగు చూడండి, ఎంత అందంగా ఉంది కదూ. దీని మీద ఈ ఎర్రని మచ్చ చూడండి. ఇది చాలా సంవత్సరాలుగా జూపిటర్పై విస్తున్న పెద్ద తుఫాను. తర్వాతి గ్రహం సాటర్న్. సౌర కుటుంబంలో రెండో పెద్ద గ్రహం. దీని చుట్టూ చాలా రంగులుంటాయి. ఈ వెడల్పు రంగులో రాళ్ళు, ధూళి, ఇంకా పెద్ద అతి చల్లని మొక్కలు ఎప్పుడూ తిరుగుతూనే ఉండటం వలన సాటర్న్కు ఈ రింగ్ లాంటి ఆకారం ఉంది. దీని తరువాతి గ్రహం యురేనస్. ఇది బ్లూ గ్రీన్ రంగులో నుండే సౌర కుటుంబంలో మూడో పెద్ద గ్రహం. ఇది భూమి కంటే 4 రెట్లు పెద్దది. ఇక చివరిగా సూర్యుని దూరంగా నుండే నీలిరంగు గ్రహం నెప్ట్యూన్. దీని మీద మసకగా నుండే వాతావరణం వలన ఇది నీలిరంగులో ఉంది. అంతరిక్షంలోనున్న గ్రహాలన్నీ స్థిరంగా ఒకే దగ్గర ఉంటున్నాయా? మనం వీడియోలో ముందుగా చూసినట్లు అవి ఒకే చోట ఉండవు. అన్ని గ్రహాలు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే 2 రకాల కదలికలున్నాయి. మొదటిది, గ్రహాలున్న తమ చుట్టూ తాము తిరుగుతాయి. దీనిని రొటేషన్ అంటాము. అవి ఒక ఊహారేఖ అయిన యాక్సిస్ చుట్టూ తిరుగుతాయి. ఈ రొటేషన్ వలనే మనకు పగలు రాత్రి వస్తాయి. దీని గురించి మనం తర్వాతి చాప్టర్లో చదువుకుందాం. రెండవది, గ్రహాలు అన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతాయి. దీనిని రెవల్యూషన్ అంటారు. అవి సూర్యుని చుట్టూ తామదైన సిద్ధమైన దారిలో తిరుగుతాయి. ఆ దారిని ఆర్బిట్ అంటారు. రెవల్యూషన్ వలన మనకు ఋతువులు వస్తాయి. దీని గురించి తర్వాతి చాప్టర్లో చూద్దాం, సరేనా పిల్లలు? కాబట్టి సూర్యుడు, చంద్రుడు మరి మిగిలిన అన్ని గ్రహాలు మన ప్రపంచాన్ని ప్రకాశవంతంగా, అందంగా ఉంచుతున్నాయి. ఏదో ఒక రోజు భూమిలాగే ప్రాణులుండగలిగే మరొక గ్రహం మనకు కనిపెట్టవచ్చు.